ఒక ప్రశ్న అడుగుతాను. 12,000 విలువ ఉన్న కంపెనీని కేవలం 74 రూపాయలకే అమ్మబడిందంటే నమ్ముతారా? ఇది ఫేక్ న్యూస్ అనుకుంటున్నారా? లేదా ఇది నిజంగా జరిగిన బిజినెస్ షాక్ స్టోరీయా? ఈ వీడియో పూర్తిగా చూడండి. చివర్లో మీకే మైండ్ బ్లో అవుతుంది. ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ బిఆర్ శెట్టి. ఒకప్పుడు యుఏఈలో టాప్ బిజినెస్ మ్యాగ్నెట్. బుర్జ్ ఖలీఫా వంటి అతిపెద్ద బిల్డింగ్ లో ఫ్లోర్స్ ఓన్ చేసుకున్న వ్యక్తి. అతని కంపెనీ పేరు ఎన్ఎంసి హెల్త్. యూకే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన అతిపెద్ద హెల్త్ కేర్ కంపెనీ. ఒక టైంలో ఈ కంపెనీ వాల్యుయేషన్ 12,000 కోట్ల నుంచి 18,000 కోట్ల వరకు. అంత బాగానే నడుస్తున్న టైంలో 2019లో ఒక రిపోర్ట్ వచ్చింది. ఒక ఫారెన్ సంస్థ మడ్డీ వాటర్స్ ఈ కంపెనీ అకౌంట్స్ లో చాలా పెద్ద ఫ్రాడ్ ఉందని కలిసి బయట పెట్టింది. అక్కడే యాక్చువల్ గేమ్ స్టార్ట్ అయింది. హిడెన్ డెబ్ట్స్, ఫేక్ క్యాష్ ఎంట్రీస్, లోన్స్ మీద లోన్స్. ఇన్వెస్టర్స్ పానిక్ అయ్యారు. షేర్స్ క్రాష్ అయ్యాయి. బ్యాంక్ ప్రెజర్స్, గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్స్. ఇప్పుడు అసలు ట్విస్ట్. కంపెనీ బ్యాంక్ క్రప్ట్ స్టేజ్ కి వెళ్లిపోయింది. అప్పులని, లోన్స్ ని రీపేమెంట్ చేయలేని సిచ్యువేషన్ ఏర్పడ్డది. అప్పుడు బిఆర్ శెట్టి తన కంట్రోలింగ్ స్టేక్ మొత్తం ఫ్రీగా వదిలేయాల్సి వచ్చింది. నాట్ ఏ నార్మల్ సేల్, నాట్ ఏ ప్రాఫిట్ డీల్. ఇట్ వాజ్ ఏ ఫోర్స్డ్ టేక్ ఓవర్ డ్యూరింగ్ కొలాప్స్. అందుకే సోషల్ మీడియా మీమ్స్ లో, రీల్స్ లో 12,000 కోట్ల కంపెనీ 74 రూపాయలకే అమ్మబడిందని కలిసి వైరల్ అయింది. ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్ గా చెప్పాలి. ఇక్కడ 12,000 కోట్ల కంపెనీని 74 రూపాయలకు కొన్నట్టు కాదు. ఆల్రెడీ కొలాప్స్ అయిన, అప్పుల్లో ముగిసిన కంపెనీ ఓనర్షిప్ సింబాలిక్ ప్రైస్ కి ట్రాన్స్ఫర్ అయింది. ఈ హెడ్ లైన్ చూడటానికి, వినటానికి చాలా షాకింగ్ గా అనిపించవచ్చు, కానీ రియాలిటీ ఇంకా పెయిన్ఫుల్. ఈ స్టోరీ మనకు చాలా పెద్ద లెసన్ చెప్తుంది. ఎంత పెద్ద ఎంపైర్ అయినా ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఒకానొక రోజు కూలిపోతుంది. ఒకప్పుడు 1,000 కోట్ల యజమాని ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మరి బిజినెస్ లైఫ్ అన్ప్రెడిక్టబుల్. మళ్ళీ నెక్స్ట్ షాకింగ్ స్టోరీలో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే క్యూరియస్.